రైతన్నలను ఆదుకోవాల్సిన చంద్రబాబు తన సొంత కంపెనీ హెరిటేజ్ కోసం దళారీలకు కెప్టెన్ గా మారుతున్నారని జగన్ ఆరోపించారు. సొంత లాభాల కోసం రైతుల పంట చేతికొచ్చే సమయానికి రేట్లను పతనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి వస్తే రైతులకు కష్టాలు ఉండవని, రాష్ట్రంలో వ్యవసాయ పండుగ చేస్తామని జగన్ రైతులకు హామీ ఇచ్చారు. ఇదే పెద్ద మనిషి తన సొంత కంపెనీ హెరిటేజ్ లాభాల కోసం రైతన్నలకు ఆదుకోవాల్సిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి దళారీలకు తానే కెప్టెన్ అయి హెరిటేజ్ తన సొంత కంపెనీ లాభాల కోసమని దళారీలకు తానే కెప్టెన్ అయి తానే దగ్గరుండి రైతుల పంటలు చేతికొచ్చే తమ సమయానికి తానే రేట్లను పతనం చేస్తా ఉన్న పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. పెట్టుబడి కోసం రైతన్న అప్పులు చేయవలసిన అవసరం లేకుండా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ప్రతి రైతు కుటుంబానికి 50,000 రూపాయలు ఇస్తామని, ఈ మొత్తాన్ని ఏటా మే నెలలో 12,500 రూపాయలు రైతు చేతిలో పెడతామని అన్నారు. పంట బీమా గురించి రైతులు ఆలోచించవలసిన పని లేదన్నారు. రైతులు కట్టవలసిన రైతు బీమా తామే కడతామన్నారు. వడ్డీ లేని పంట రుణాలతో పాటు ఉచితంగా బోర్లు వేయిస్తామన్నారు జగన్. మనందరి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి చల్లని దీవెనతో ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఆ రైతన్న అప్పులు చేయాల్సిన పని లేని పరిస్థితిలోకి తీసుకొస్తాం. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 రూపాయలు ఇస్తాం. ఈ మొత్తాన్ని ఏటా మే నెలలోనే 12,500 రూపాయలు ప్రతి రైతు చేతిలోనూ పెడతాం. పంట బీమా గురించి రైతులు ఆలోచన చేయాల్సిన పని లేదు. రైతులు కట్టాల్సిన పంట బీమా పూర్తిగా మనమే కడతాము అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నాం. రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం. రైతులకు ఉచితంగా బోర్లుగా ఇస్తాం. వ్యవసాయానికి పగడుపూటే 9 గంటల కరెంటు ఇస్తాం.